కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం ఇవాళ్టితో ముగియనుంది. గత నెల 28న ప్రారంభమైన ఈ ప్రోగ్రాంలో 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అధికారులు. 7 రోజుల్లో కోటికి పైగా అప్లికేషన్లు వచ్చాయి. మహాలక్ష్మి పథకానికి ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. గ్రామ సభల్లో ఇవ్వని వారు మండల, మున్సిపల్ ఆఫీసుల్లో అప్లై చేసుకోవచ్చన్నారు అధికారులు. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 1,8,94,115 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో 6 గ్యారెంటీలకు సంబంధించి 93,38,111 దరఖాస్తులు రాగా, ఇతర అంశాలకు సంబంధించి 15,55,704 అప్లికేషన్లు వచ్చాయి. శుక్రవారం దాకా 12,171 జీపీలు, 3,512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన నిర్వహించారు. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక నుంచి ప్రతి 4 నెలలకోసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహించనుంది. గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేని వారు తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఇవ్వొచ్చని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రేపటి నుంచి దరఖాస్తుల డేటా ఎంట్రీ చేయనున్నారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇవాళ లాస్ట్ డేకి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సౌజన్య, ప్రజాపాలనకు సంబంధించి అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పేసి అభయహస్తానికి సంబంధించిన పథకాలు అమలు చేస్తామని చెప్పారో దానికి సంబంధించి గ్రామాలలోకి డైరెక్ట్ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మధ్యనే కూర్చొని ప్రజలకు సంబంధించినటువంటి ఎవరెవరు అర్హులు ఏందానికి అనే దానిపైన దరఖాస్తులు తీసుకునేందుకు ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 28న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇవాళతో ముగియనుంది. ఇవాళ జనవరి 6, ఈ 6 సాయంత్రంతో ఈ కార్యక్రమం ముగియనుంది. అయితే ఇవాళ పెద్ద ఎత్తున ఈ అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు ఈ 7 రోజులు అంటే డిసెంబర్ 28 నుంచి లెక్క పెడితే మనకు నిన్నటి వరకు 7 రోజులు అంటే మధ్యలో 2 రోజులు ప్రభుత్వ సెలవులు వచ్చాయి. డిసెంబర్ 31, జనవరి 1 ఈ 2 రోజులు మినాయిస్తే మొత్తం ఇప్పటి వరకు ప్రజాపాలన నిర్వహించినటువంటి రోజులు మనకు 7 రోజులు అయ్యాయి. ఇక ఇవాళతో 8 రోజులు, మొత్తం 8 రోజులు అవుతుంది. సో 7వ రోజు నాటికి మనకు మొత్తం 1,94,115 దరఖాస్తులు వచ్చాయి మొత్తం ఈ 7 రోజులల్లా. అయితే నిన్న ఒక్కరోజు చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా 18,20,274 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ 1,84,94,000 దాంట్లో ఇందులో 93,38,111 ఏదైతే ఈ కాంగ్రెస్ సంబంధించి 6 గ్యారంటీలు ఉంటాయి. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఇందులో 93,38,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక మిగతా వాటికి ఈ 6 గ్యారంటీలే కాకుండా మిగతా వాటికి కూడా చాలామంది కూడా దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రధానంగా ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఎక్కువగా జనాలు ఇబ్బంది పడుతున్నారు. చాలామంది కూడా ఆ రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇందులో ఈ దరఖాస్తులో లేకుండా కూడా చాలామంది ఈ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా అవి కాకుండా మొత్తం 15,55,000 మంది ఈ 6 గ్యారంటీలు ఏదైతే అభయహస్తానికి సంబంధించి ఉన్నాయో అవి కాకుండా 15,55,000 దరఖాస్తులు, వేరే ఇతర దరఖాస్తులు కూడా వచ్చాయి. అయితే ఇక ఇవాల్టితో ఇది ముగియనుంది కాబట్టి నిన్న ఒక్కరోజే మనకు 18 లక్షలకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు వస్తాయి. ఇక మొదటి రోజు మనకి ఏదైతే డిసెంబర్ 28న ఇది ప్రారంభమైందో 28న ప్రారంభమైన ఒక్కరోజే 7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత రెండో రోజు 8 లక్షలకు పైగా దరఖాస్తులు, ఇట్లా ప్రతిరోజు పెరుగుతూనే వస్తూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజే మనకు 18 లక్షలకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అభయహస్తానికి సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. ఇక ఇవాళ చివరి డేట్ కాబట్టి ఇవాళ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 18 లక్షలకు నిన్ననే వచ్చాయి కాబట్టి ఇవాళ ఆ సంఖ్య కంటే ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. ఎందుకంటే జనాల నుంచి చాలా రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఈ అభయహస్తానికి సంబంధించిన పథకాలు ఉన్నాయో ఈ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రతి ఒక్కరు కూడా దీనికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఒక్కొక్క ఇంట్లో 2, 2 కుటుంబాలు, 3 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే చెప్పింది, ఎంతమంది ఎన్ని దరఖాస్తులు అడిగినా ఇవ్వండి, ఎంతమంది ఎన్ని పథకాలకు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వండి, ఎలాంటి ఇబ్బంది రావద్దు, దరఖాస్తుల విషయంలో ఎలాంటి కొరత రావద్దు అని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి
చెప్తా ఉన్నది. అట్లనే ఈ 7 రోజుల్లోనే 1 కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయంటే ప్రజల నుంచి ఈ పథకాల కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఎంత డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇవాళ చివరి రోజు కాబట్టి ఇవాళ 6 గంటలకు ఈ దరఖాస్తుల గడువు ముగుస్తుంది. ఈ రోజు కూడా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇవాళ ముగుస్తుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ కాదు, రేపు తర్వాత కూడా ఈ గడువు ముగిసిన తర్వాత కూడా ఎంపీడీఓ ఆఫీసులలో ఎవరైతే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకుని వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీంతో పాటు ప్రతి 4 నెలలకు ఒకసారి ఏదైతే ఈ ప్రజాపాలన కార్యక్రమం ఉందో ఈ ప్రతి 4 నెలలకు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇప్పటి వరకు ఈ వారం రోజుల లోపల ఎవరైతే దరఖాస్తు చేసుకుని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయ్యో మాకు ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు రాబోయేమని చెప్పేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి కూడా ఎవరైతే అర్హులు ఉంటారో ఈ పథకాలు అభయస్థానికి సంబంధించిన పథకాలు ఏవేవైతే ఉన్నాయో దానికి ఎవరెవరు అయితే అర్హులో వారందరి కూడా ప్రభుత్వ పథకాలు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ గడువు అయిపోయినా మళ్ళీ సంబంధిత కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. అది లేదంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ ప్రజాపాలన నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి అవసరమైతే ఆ 4 నెలల తర్వాత మళ్ళీ ప్రజాపాలన నిర్వహించినప్పుడు అప్పుడు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఇక ఈ తర్వాత ఇవాళ సాయంత్రం గడువు ముగుస్తుంది కాబట్టి ఈ గడువు తర్వాత వెంటనే ఈ దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీ ప్రాసెస్ కొనసాగుతుంది. ఇది కూడా ఈ నెల 17 లోపు పూర్తిగా కంప్లీట్ కావాలని చెప్పేసి ఇప్పటికే సిఎస్ శాంతికుమారి అన్ని జిల్లా కలెక్టర్లకు డెడ్ లైన్ పెట్టింది. వాళ్ళతో సపరేట్గా ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా 2 రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాంట్లో ఈ నెల 17 డెడ్ లైన్ పెట్టారు. 17 లోపు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఈ దరఖాస్తులు ఎన్ని వచ్చాయి, ఏ పథకానికి ఎన్ని వచ్చాయి, ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ అభయస్థానికి సంబంధించిన పథకాలకు ఏ జిల్లాల నుంచి ఎన్ని వచ్చాయి, ఇవి కాకుండా ఇక మిగతా వాటికి కూడా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో డేటా ఎంట్రీ చేసే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు. దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా కొనబడుతుంది. ఇక నిన్న ఆల్రెడీ ఇప్పటికే డేటా ఎంట్రీ ఎట్లా చేయాలి, ఏ పథకానికి సంబంధించింది ఉంటే ఎట్లా ఎంట్రీ చేయాలనే దానిపైన నిన్ననే అధికారులకు దీనిపైన పూర్తి స్థాయిలో ట్రైనింగ్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇక రేపటి నుంచి ఈ డేటా ఎంట్రీ ప్రాసెస్ అన్నది కొనసాగుతుంది. 17 లోపు పూర్తయిన తర్వాత ఎప్పుడు ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తారనే దానిపైన ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సౌజన్య.